రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హయత్ నగర్ ఆఫీసర్స్ కాలనీలో కమ్యూనిటీ ఫ్లాట్లు కబ్జా చేసి ఇల్లు నిర్మిస్తున్నారని కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంఘటనా స్థలానికి చేరుకొని ఈ బిల్డింగ్లను కూల్చివేస్తామని అన్నారు. ఆఫీసర్స్ కాలనీలో ఫ్లాట్ నెంబర్ 39, 40 విషయంలో కొంతకాలంగా కాలనీవాసులకు ఫ్లాట్ యజమానులమని చెప్పుకొని వివాదం నడుస్తుంది. ఇంటి యజమానులు కోర్టులో కేసు వేశారు. మేము కూడా కోర్టుకు వెళ్లి కోర్టు అనుమతులతోనే కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. లేఅవుట్ సమయంలో కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించింది గిఫ్టెడ్ చేయబడిన 39, 40 ఫ్లాట్లను అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్న వ్యవహారంపై గతంలో జీహెచ్ఎంసీ హైడ్రాకు కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ఫ్లాట్లను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా పరిశీలించారు. ఇరు వర్గాల నుండి వివరాలు తీసుకున్నారు. హైడ్రా జీహెచ్ఎంసీ పరిశీలించారు. 2 years నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇదంతా కమ్యూనిటీ హాల్కి సంబంధించి కేటాయించిన స్థలం. దీనికోసం మా ప్రెసిడెంట్ బాలాజీ గారు అయితే పోరాడుతున్నారు. మేము అన్యాయంగా అక్రమంగా ఎవరిది మేము తీసుకోవాలని అనుకోవట్లేదు. మాకు న్యాయంగా మా కాలనీకి వచ్చేది ఏదైతే ఉందో ఇది 250 ఫ్లాట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఫ్యూచర్లో ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టుకుంటే అందరికీ యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో బాలాజీ సార్ వెనకాల మేము నడుస్తున్నాము. ఇదేనండి విషయము. ఇదైతే అన్యాయంగా పోరాడేది కాదు, న్యాయంగా మా కాలనీకి సంబంధించిన స్థలం అండి. గవర్నమెంట్ హైడ్రా సార్ అయితే మాకైతే అండగా ఉన్నారు. మాకు ఈ లోపల ఏంటంటే వేరే వాళ్ళ కాలనీ వాళ్ళు వచ్చి మా బాలాజీ సార్ని బూతులు తిడుతున్నారు, పెట్రోల్ వేసి అంటిస్తామంటున్నారు. కాబట్టి బాలాజీ సార్ ఒక్కరిది కాదండి, కాలనీ మొత్తం సమస్య. కాలనీ అంతా కూడా బాలాజీ సార్ వెనకాల ఉన్నామండి. బాలాజీ సార్ ఒక్కరిది కాదు, ఇది కాలనీ అంతా ఆయన వెనకాల ఉన్నాం. మేము పోరాడతాం. 8 రోజుల రిజిస్ట్రేషన్ చేస్తుంది. 8 రోజులు సేల్ డీడ్ అసలు అవ్వకూడదు. నేను ఆల్రెడీ వేసాను, రిజిస్టర్ ఆఫీస్కి వేసాను. సేల్ డీడ్ చేసి ముందే పెట్టాను లెటరు. పిఎస్లో కంప్లైంట్ చేశాను, కానీ 2 నెలల తర్వాత వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు. 2 నెలల తర్వాత రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి. ఎట్లయితే అండి, ఒక సబ్ కలెక్టర్కి సబ్ రిజిస్టర్కి ఇచ్చినప్పుడు నేను చెయ్యొద్దండి, గిఫ్టెడ్ క్లాస్ ఉంది, కామన్ పర్పస్ అంటే ఆయన రిజిస్ట్రేషన్ చేస్తారు డబ్బులు తీసుకొని. అంటే డబ్బులున్న వ్యవస్థని ఏదైనా చేస్తారు. 8 రోజులు ఎక్కడైనా పర్మిషన్ వస్తాను జిహెచ్ఎంసీ. మీరు చూడండి, నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ స్కానింగ్కి కనీసం వారం పడుతుంది. డాక్యుమెంట్ స్కాన్ రాకముందే పర్మిషన్ వచ్చింది. ఎలా ఇస్తారు? అది దాంట్లో క్లాస్ చూడలేదంట. ఎందుకు చూడుకుంటారండి? టైటిల్ లేకపోతే డివియేషన్కి వస్తాండి. అసలు బాబే లేడు అంటే వాడు కొడుకు పుట్టిండని ఇచ్చారు సర్టిఫికేట్. అంటే ఎట్లుందంటే వ్యవస్థ వాళ్ళు చూసుకోలేదంట. ఎందుకు చూసుకోరు? ఇచ్చినాం సార్, అన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి, తీసుకోలేదు. అన్ని డస్ట్బిన్లు మాకు ఎన్ని కంప్లైంట్స్ 15 కంప్లైంట్ ఇచ్చింటాం. పోలీసులు స్పందించట్లేదు. మేము 5వ తారీఖు కంప్లైంట్ ఇచ్చామండి. 7వ తారీఖు మా మీద ఎఫ్ఐఆర్ అయ్యి అందరి మీద కేసులు అండి. కాలనీలో పాపం ఆఫీసర్లు ఉన్నారు, ఎస్హెచ్ఓలు మంచి పొజిషన్లు ఉన్నారు. వాళ్ళ మీద కూడా కేసు చేశారు. నా వెంబట ఎవరు వస్తే వాళ్ళు కేసులు పెట్టడం, వాళ్ళు భయపెట్టడం. నేను 5వ తారీఖు ఇచ్చిన కంప్లైంట్ మీకు ఇప్పుడే చూపిస్తున్నాను. 5వ తారీఖు మేము కంప్లైంట్ ఇస్తాం. మాది అయితే రిజిస్టర్ అవ్వదు, వాళ్ళది మాత్రం ఎమ్మడి రిజిస్ట్రేషన్ అయితే. నా ఆర్టీఐలు అన్నీ ఉన్నాయండి, ప్రతి ఆర్టీఐ ఉంది, సబ్ రిజిస్టర్ చేసింది ఉంది. మేము ఇంకో కంప్లైంట్ ఇస్తాము. మా మీద ఎఫ్ఐఆర్ అయితే 14 మంది మీద ఎట్లయితుంది సార్? డేట్ కూడా ఉండదు అయింది. డేట్ మేమేమో 4/5/2024లో కంప్లైంట్ ఇస్తామండి. కంప్లైంట్ ఇస్తే చూడండి, 5/5/2024లో మేము కంప్లైంట్ ఇస్తే మాది తీసుకున్నారు పిఎస్. కంప్లైంట్ తీసుకొని 7వ తారీఖు మా మీద ఎఫ్ఐఆర్ అయితే. ఆయన డేట్ కూడా వేయడు, ఆయన పిటిషన్లో డేట్ కూడా ఉండదు. ఆయన పిటిషన్లో డేట్ ఉండదు. మమ్మల్ని మందరిగో 7వ తారీఖు మా మీద ఎఫ్ఐఆర్ అయితే. అందరూ మొత్తం అసోసియేషన్ భయపడాలంటే మేము చంపుతాం, కొడుకుతాం. ఇప్పటికీ ప్రాణహామీ ఉంది. నేనేం భయపడి పబ్లిక్ కోసం నా ప్రాణం పోయినా పర్లేదు, ఎందుకంటే పోరాడింది కాలనీ సపోర్ట్ కోసం. మేము అన్యాయం వేరే ఇండివిజువల్ ప్లాట్కి వెళ్ళట్లేదండి. హైడ్రా అనేది వచ్చింది కూడా పబ్లిక్ ప్లేస్ కోసమే. మిస్లైడ్ చేయకండి, అందరు హైడ్రాని కాపాడుకుంటేనే ఇలాంటి ఆగడాలు ఆగుతాయి. ప్రతి చిన్నోడు కూడా ఇలా గౌరవంగా ఎందుకుంటా అంటే ఈ రౌడీజం గుండాయిజం తగ్గడానికి ఒక హైడ్రా గారు ఉన్నారు, రంగనాథ్ ఉన్నారు కాబట్టి. ఆయన ఉంటేనే మన వ్యవస్థలు అయితే. చూడండి ఎఫ్ఐఆర్ మీరు ఇక్కడే చూస్తే అన్ని ఫేక్ డాక్యుమెంట్స్. హైడ్రా వచ్చిన తర్వాత బోర్డులను తీసిన తర్వాత వీళ్ళు మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు సార్. మేము సామరస్యంగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా చెప్పాము, సార్ లీగల్గా వెళ్తాము, మీ దగ్గర మేమేమన్నామంటే క్లారిటీగా క్లియర్ ఉంటే మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి అంటాం సార్. కానీ వినలేదు, స్టార్ట్ చేశారు. 13th ఆగస్టు రోజు మొత్తము బీహార్ వాళ్ళని ఒక 20-30 మెంబర్స్ని పిలుచుకొచ్చారు సార్, వితౌట్ ఇంటిమేషన్. 10:30, 11 o'clock. ఇవాళ రేపు ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. సో మా బాలయ్య సార్, ప్రెసిడెంట్ సార్ వచ్చి ఎందుకు వచ్చారు వీళ్ళు, ఎవరు మీరు అంటే అతని మీద దౌర్జన్యం పాల్పడారు సార్. ఆ రోజు మొత్తం డ్రింక్ చేసే ఉన్నారు. మేము లేడీస్ అందరం కూడా వచ్చాం సార్. ఇక్కడ ప్రేమ్నాథ్ సార్ అని మా గుడి చైర్మన్ సార్ ఉన్నారు. ఆ సార్ లేకుండా ఉంటే మాత్రం మా బాలయ్య సార్ మీద మాత్రం దాడికి పాల్పడేవాళ్ళు. సో మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం సార్. కానీ అక్కడ రిసీవ్ చేసుకుంటలేరు. అంటే కరెక్ట్గా ప్రూఫ్ అడిగారు, మా దగ్గర ప్రూఫ్ లేకుండే అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేసామంటే మేమే జానయ్య సార్ని పిలిచి కూర్చోబెట్టుకొని అడిగాం, సార్ ఇది చేయడం కరెక్ట్ కాదు కదా, మరి నైట్ ఇలా వచ్చి తాగేసి మీ ప్లాట్లోనే ఉన్నారంటే నాకు తెలియదు మేడం అన్నారు. సో దాని గురించి మాట్లాడుతుంటేనే పెద్ద మనిషి ఏ రోజు అయితే 13th ఆగస్ట్ రోజు వచ్చారో అతనే మళ్ళీ తిరిగి వచ్చి
బాలాజీ సార్ మీద కొట్టడానికి అయితే నిలబడ్డాడు సార్. సో మళ్ళా మేము పిఎస్కి వెళ్ళాం సార్. పిఎస్కి వెళ్తే ప్రూఫ్ అడిగాం. మా బాబు ఫోన్ వీడియో తీస్తూ ఉంటే ఫోన్ తీసేసి ఇసురు కొట్టేశారు సార్, మొత్తం పగిలిపోయింది. సో ఏమన్నారంటే ఉన్నదే మీ దగ్గర 100 మంది ఉన్నారు, మేము అందరినీ పెట్రోల్ ట్యాంకర్ తీసుకొచ్చేసి తగలబెట్టేస్తామని చెప్పాను సార్. సో ఇలా భయపెడుతుంటే మేము ఉండాలని కూడా భయపడి నిన్న పండగ సార్, వెళ్ళి అందరు కలిసి ఒకరి ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే మా హస్బెండ్స్ అందరూ డ్యూటీలకు వెళ్ళిపోతుంటారు, ఇలాంటి వాళ్ళు వస్తుంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా విక్కీ కూడా జరిగింది సార్, 15th ఆగస్ట్ రోజు కూడా. ఆ రోజు వెళ్తే కూడా సార్కి వెళ్ళి చెప్పాం. సో నిన్న సార్ వాళ్ళు మన సిఐ సార్ వాళ్ళు పిలిచి సో మొత్తం ప్రాబ్లం అంటే ఏంటి అనేసి మళ్ళీ ఇవాళ హైడ్రా సార్ రావడం, హైడ్రా లేకుండా ఉంటే మాత్రం మాకు న్యాయం జరిగేదైతే కాదు సార్. 3 years నుంచి వెళ్తున్నాము, ఫైల్ తీసుకుంటున్నారు, పేపర్లు తీసుకుంటున్నారు, గంటలే నిలబడుతున్నాం. లేడీస్ మొత్తం ఒకరం పని వదిలిపెట్టుకొని పిల్లలు, అదే చెప్తున్నాను కదా సార్, రిసీవ్ చేసుకోవడం లేదు. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో డిపార్ట్మెంటే ఉంటుంది కదా సార్. మరి కామన్ పీపుల్ మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడితే మిగతా వాళ్ళ సంగతి ఏంటి సార్? జానయ్య ఆయన పోలీస్ డిపార్ట్మెంటే అసలుకి సపోర్ట్ ఉన్నారు. ఆయన కానిస్టేబుల్ సార్, ఒక కానిస్టేబుల్ అలా మళ్ళీ సస్పెండ్స్ అయ్యి ఉన్నాడు ఆయన. అతడు ఒక సస్పెండ్ అయినటువంటి జానయ్యని మేము ఇంతమంది కాలనీలో ఇంతమంది పోరాడుతుంటే ఒక సింగిల్ పర్సన్ ఎలా కట్టగలుగుతాడు? అతని వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఉంటుందా సార్ చెప్పండి? ఎంత పెద్ద మనుషులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు సార్. మేము అదే కాలనీకి సంబంధం లేని వాళ్ళు మా కాలనీలకు రావడం ఏంది, మమ్మల్ని బెదిరించడం ఏంటి? మేము తప్పు చేసే శిక్ష మేమే అనుభవిస్తాం సార్. ఆ కాలనీ అవును సార్, రంగనాథ్ సారే ఇంతకుముందు కూడా సారే మా గురించి సారే ఫైట్ చేస్తున్నారు. మేము ఉన్నాము, నేను చేస్తామమ్మా, కాబట్టి మేము హైకోర్టు నుంచి ఆ త్రూలో వెళ్తున్నాం అన్నమాట. అది సార్ వెల్ఫేర్ అసోసియేషన్ 2020 నుంచి మనం ఆన్లో ఉన్నాం కాబట్టి ఈ పబ్లిక్ ప్లేస్ కోసం, ఎమ్యూనిటీస్ కోసం పార్క్ వచ్చేసి 711 గజాలు, గుడి అనేది 200 గజాలు, మళ్ళీ కమ్యూనిటీ హాల్కి 400 గజాలు గిఫ్ట్ డీడ్ చేశారండి. సొసైటీ అంటే సిడబ్ల్యూసి వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీకి చేశారు. ఆ సొసైటీ ఇప్పుడు లేదు, ఇన్యాక్టివ్ అని 40 సంవత్సరాల నుంచి లేదు. ఒక్కసారి డబ్బులు రెక్కలు రాగానే 40,000 గజం అవగానే ఈ దుర్మార్గులు ఏం చేశారంటే మొత్తం ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ తయారు చేసి ఆర్టీఐలో మొత్తం దొంగ కాగితాలను వచ్చింది. అయితే అన్ని శాఖలు తిరిగామండి, సేల్ డీడ్ స్కాన్ చేయమని అన్ని ఎవ్వరు అధికారులు చేయలే. పిఎస్కి వెళ్ళాము, ఎన్ని కేసులు పెట్టినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. కానీ హైడ్రా 2024లో సార్ దగ్గర వెళ్ళగానే ఆగస్టులో ఫస్ట్ కేసు మాకు చేసి పబ్లిక్ ప్రాపర్టీ కోసం సార్ ముందు రంగంలో దిగి ఇలా ఆగడాలకు వీళ్ళు ఆగడాలు చెక్ పెట్టడానికి చేశారు. ఇలా చూడండి, మీకు సొసైటీ ఉంటుంది ఇక్కడ, సొసైటీ టు ఎనేబుల్ ద 40 టు కన్స్ట్రక్ట్ ఏ కామన్ పర్పస్, ఆఫీస్ కోసం కానీ చేసిన ఒక గిఫ్ట్ డీడ్ ఒకటి చేసిన దాన్ని మళ్ళీ సేల్ చేయలేరు, దాన్ని 3 సేల్ డేట్ చేయండి. ఎట్లా చేశారంటే నేను మళ్ళీ ఆర్టీఐ చేశాను, ఏది పర్మిషన్ ముందే పెడతాను, లేఅవుట్లో ఉన్న ఎమ్యూనిటీస్ 3 ముక్కలు చేసేసి ఈ సొసైటీ లేదండి, ఆర్టీఐ చేశాను. సొసైటీ లేదు, ఈ సొసైటీ చేసి ఫేక్ చేసి వీళ్ళు పల్లజాను వీళ్ళు అస్సలు దొరకట్లేదు ఇప్పటికీ. దొంగలు డబ్బులని పంచుకున్నా అంటారు, ఇక్కడ చూపించరు, రారు. మొన్న నుంచి లేడీస్ని ఇబ్బంది పెట్టాం, మమ్మల్ని నా కార్లు అద్దాలు బట్ట కొట్టారు, ప్రతిరోజు చంపేస్తాం, ఉసుకెళ్ళాలతో గుజ్జు చంపేస్తాం, కులం పేరుతో నీకెందుకురా లంబాడి అంటే ఎన్ని బూతులు అంటే డిస్క్రిమినేషన్, అన్ని రకాలుగా బాధ పెట్టారండి. నిజంగా నేను ఎస్సీ కమిషన్ కూడా పెడుతున్నాను. వీళ్ళు ఎలాగ ఉండాలంటే దౌర్జన్యం, చంపేస్తాం, ఎవడున్నారు దిక్కున్నాడు, పెట్రోల్ మీకు వీడియోలు సారికి పెట్టాను, మీకు కూడా చేరని చేస్తాను. మేడం ఫోన్ ఇసిరి వచ్చి మొత్తం కాలనీ తగలు పెడతారంట, ఇలా తగలు పెడతానని కాలనీ భయభ్రాంతులు అయ్యారు. 2 రోజులు ఒక ఇంట్లో దాక్కున్నాం, నిన్న మొన్న రాలేని పరిస్థితి. పోలీసులు పోతే వాళ్ళ ఫేవర్, ఎందుకంటే ఇక డిపార్ట్మెంట్ ఆయన అని అంటే డిపార్ట్మెంట్ తీసి ఇది రియల్ దేశ దందా, మొత్తం డబ్బులు చల్లడం కోట్లలో ఉంది కాబట్టి భయభ్రాంతులు చేయటం, రౌడీల్ని పెట్టడం, గుండాలను పెట్టడం, ఫోటోలు వీడియోలు అన్ని గ్రూపులో పెడితే ఒక్క న్యాయం లేదండి. సో రంగనాథ్ సార్ మళ్ళీ ఉండాలి, హైడ్రా అనేది వ్యవస్థ ఉంటేనే ఇలాంటి ఆగడాలు అవుతుంది. మళ్ళీ ప్రత్యేక థ్యాంక్ యూ, ఎందుకంటే రంగనాథ్ సార్ వచ్చి మేము మళ్ళీ అందరం కలిసారు. 2 రోజులు తిరగగానే మీ అండగా ఉంటాను, మీకు ఎవరు ఏమన్నా కూడా మేము ఉంటామని చెప్పారు. నిజంగా ఆయన ప్రత్యేక మరీ ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఏది ఆ ఎలక్షన్స్ చెల్లవు, ఆ బాడీ చెల్లదు, ఎందుకంటే అది 40 సంవత్సరాల నుంచి దానికి ఎటువంటి ఆడిట్ లేదు, ఏమీ లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు, నాన్ ఫంక్షనల్. కాబట్టి అది మళ్ళీ ఏం చేస్తున్నారు, ఆ పాత ఇచ్చిన గిఫ్ట్ డీడ్ని దాన్ని క్యాన్సిల్ చేసి వీళ్ళు వేరే ఇక్కడ ఒక కానిస్టేబుల్గా డిస్మిస్ అయినటువంటి ఒక అతనికి అండ్ అట్లానే ఇంకా కొంతమందికి వాళ్ళందరికీ కూడా అమ్మటం జరిగింది. అమ్మి వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆ కొత్త సొసైటీ ఫామ్ అయ్యారో అందరూ పంచుకున్నారు, వాటాలు పంచుకొని మొత్తం ఎవడుకాడు వాళ్ళకి పెట్టుకొని వీళ్ళని బెదిరించడం. ఎవరైతే కనుక ఈ కాలనీలో ఉండేటువంటి వీళ్ళంతా ఉన్న చాలా పెద్ద ఇక్కడ ఈ మహిళా మనులు లేకపోతే మహిళలు ప్లస్ అట్లానే ఇక్కడ చాలా మంది ఇక్కడ కాలనీ వాసులు, మన ఇక్కడ బాలాజీ గారు అండ్ అట్లానే చాలా మంది వీళ్ళందరూ కూడా ఈ కాలనీ స్పేసెస్లో ఈ ఓపెన్ స్పేసెస్ని కాపాడుకోవాలి, పబ్లిక్ యూటిలిటీ స్పేసెస్ని కాపాడుకోవాలని చెప్పేసి వీళ్ళంతా కూడా గత కొన్ని సంవత్సరాలుగా కొట్లాడుతున్నారు. వీళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టించడం,
కేసులు పెట్టించి వీళ్ళని హెరాస్ చేయించడం అనేది గతంలో జరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు నిన్న కూడా ఇప్పుడు ఈరోజు ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇది ఆల్రెడీ కోర్టులో నలుగుతున్నది. కోర్టులో కూడా మేము ఇది హైడ్రా కూడా పార్టీగా ఉంది, వీళ్ళు కూడా ఇంప్లీడ్ అయి ఉన్నారు. సో దాంట్లో కోర్టు కూడా వీళ్ళు ఏం చేశారు, పర్మిషన్స్ వీళ్ళకి వచ్చింది స్టిల్ట్ ప్లస్ ఇది స్టిల్ట్ ప్లస్ 2 floors అనమాట, అంటే G+1 2 అంతస్తులకు వచ్చింది పర్మిషన్. అది గ్రౌండ్ ప్లస్ 1. బట్ కట్టింది వీళ్ళు 4 అంతస్తులు కట్టారు. డీవియేషన్స్ని మొత్తం అంటే ఏదైతే ఉండాల్సిన దాని ప్రకారం కాకుండా మొత్తం డీవియేషన్స్ అన్ని కూడా మొత్తం వైలేట్ చేసి అదే అంటే టోటల్గా విత్ డీవియేషన్స్ చూస్తే మొత్తం ఆక్రమించుకొని, దాంతోపాటు అన్నిటికన్నా ముఖ్యంగా ఇది ప్రజా అవసరాల కోసం ఇచ్చినటువంటి స్థలం అన్నమాట. దాన్ని తీసుకోవటం అనేది దాన్ని కబ్జా చేసి కట్టడం అనే దాని మీదే హైడ్రా వచ్చింది. నిన్న ఎవరో కొంతమంది వచ్చినారు, వాళ్ళు ఎవరో ఈ గుండాగాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి రౌడీ షీటర్స్ ఎవరో కొంతమంది తెచ్చి ఇక్కడ వీళ్ళందరినీ కూడా బెదిరించడం జరిగింది. కాలనీ వాసులంతా కూడా మాకు మెసేజ్లు పెట్టడంతో ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు కాలనీ వాసులతో హైడ్రా కలిసి కోర్టులో మేము కొట్లాడుతున్నాము. కొట్లాడి ఏదైతే స్థలం ఉన్నదో ఇది చిన్న స్థలమే కానీ బట్ ఇక్కడ ఎందుకంటే మేము రావడానికి కారణం కాలనీ వాసులందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనేటువంటి ఒక మంచి స్పిరిట్తో, ఇది మాకు యాక్చువల్గా ఇది హైడ్రా చేస్తున్నటువంటి ఇది ఆపరేషన్స్లో ఇది చాలా చిన్నది, ఇదంతా ఒక 300-400 గజాలు 400 గజాలు ఈ టైప్ ఉండేది. బట్ ఏంటంటే కాలనీలో ఒక మంచి విజిల్ బ్లోయర్స్గా రైట్ స్పిరిటెడ్ పీపుల్గా వీళ్ళు కొట్లాడి ప్రజా అవసరాల కోసం ఉన్న ప్రాపర్టీని కాపాడుకోవాలనే దాన్ని ఏదైతే సదుద్దేశంతో చేస్తున్నారో దాన్ని మేము గౌరవిస్తూ అందుకోసం ఇక్కడ రావడం జరిగింది. తప్పకుండా హైడ్రా ముందు ఉంటుంది, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేస్తూ ఎవడెవడైతే కనుక ఇట్లా బెదిరిస్తున్నారో వాళ్ళ సంగతి కూడా చట్టపరంగానే ఇప్పుడు పోలీసు వారు కూడా వచ్చారు, వాళ్ళకు కూడా కంప్లైంట్స్ ఇస్తాం. అటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా కానీ కూడా వాళ్ళ సంగతి తెలుసడానికి మాకు పెద్ద కష్టమైన పని ఏం కాదు, వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు, చేస్తాం కూడా. సో ఇది చట్టపరంగా మేము కోర్టు ద్వారా ప్రాసెస్ ద్వారా వెళ్తున్నాం. వెళ్ళి అది అక్కడ 2 ఏళ్ళ నుంచి జరుగుతున్నది. ఇది త్వరలో ఇంకా మేము కూడా మాది కూడా సంబంధించినటువంటి ప్రాసెస్లో కొన్ని పేపర్స్ మళ్ళీ కోర్టు ముందు ఒకటి ఫైల్ చేస్తాం. ఈ లోపల ఏంటంటే ఈ బిల్డింగ్ కట్టేశారు, ఈ కోర్టులో జరుగుతుండగా ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో అది కట్టేసి కొంతమందికి అమ్మటం కూడా జరుగుతున్నది, బోర్డులు పెట్టుండా కూడా. సో ఎవరిని కూడా దయచేసి ఇక్కడ కొనొద్దు ఇట్లాంటి వాటిని కొని మళ్ళీ ఆ తర్వాత మేము కూలగొట్టినప్పుడు హైడ్రా కూలగొట్టింది అని చెప్పి అంటే కనుక మళ్ళీ మీరు మళ్ళీ ఇదేది పేదల మీదకి వస్తుంది, మాకు తెలియకుండా మేము కట్టాము, ఇంత ఓపెన్గా మేము బోర్డు పెట్టాము, దీన్ని అంతా క్లోజ్ చేసాము, ఇంత చేసి 2 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా కానీ ఎవరో ఇద్దరు రిజిస్టర్ చేసుకొని వాళ్ళు కొనుక్కున్నారనేది కూడా చెప్తున్నారు. సో దయచేసి అట్లాంటి ఆస్తులు కొంటే కనుక రేపు బిల్డింగ్ ఎప్పటికైనా కానీ కూడా ఇంకొన్ని రోజుల్లో తప్పకుండా దాన్ని తీసేసేటటువంటిది ఉంటుంది. అది దయచేసి ఎవరు కూడా కొనొద్దని చెప్తున్నాను. ఈ వీళ్ళ కాలనీ వాసులకి హైడ్రా అండగా ఉంటుంది, అన్ని వ్యవస్థలు కూడా అండగా ఉంటాయి, పనిచేసి వాళ్ళకి డెఫినెట్గా ఈ ప్రజా అవసరాల కోసం అయితే ఉన్నదాన్ని కాపాడుతూ ఉన్నాం. యా రైట్. సో ఇక్కడ ఇప్పుడు మనం ఆఫీసర్స్ కాలనీ వెల్ఫేర్ ఆఫీసర్స్ కాలనీ అని వనసలీపురం దగ్గర సాహెబ్ నగర్ కలాన్ దగ్గర ఉన్నటువంటి ఏరియాలో ఉన్నాము. ఈ ఏరియాలో గత 2 ఏళ్ల నుంచి ఇక్కడ కాలనీ వాసులు అంటే ఈ ఆఫీసర్స్ కాలనీ వాసులు మన ప్రొఫెసర్ బాలాజీ గారు అట్లానే వారికి సంబంధించిన చాలామంది అంటే రైట్ స్పిరిటెడ్ పీపుల్ ఈ ఏదైతే మీరు పక్కన చూస్తున్నటువంటి ప్లాట్ నెంబర్స్ 39-40 ఈ 2 ప్లాట్స్ ప్రజా అవసరాల కోసం 1987లోనే అప్పుడు ఈ సొసైటీకి అంటే కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి కేటాయించడం జరిగిందనమాట. గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చారు. ఆ గిఫ్ట్ డీడ్ ద్వారా ఇచ్చిన తర్వాత ఆ సొసైటీ ఆల్మోస్ట్ 40 ఏళ్ళు ఫంక్షనల్ లేదు, అంటే పనిచేయకుండా డిఫంక్ట్ ఉంది. ఈ మధ్య అంటే ఒక 2-3 ఏళ్ల క్రితం వాళ్ళు మళ్ళీ కొత్త సొసైటీ ఒకటి తయారు చేసుకొని అంటే డిఫంక్ట్ అయిన సొసైటీ అయిపోయింది, దానికి ఎలక్షన్స్